లక్ష్మి ఏం చేస్తున్నావు? సాయంత్రం పుల్కాల కోసం పిండి కలుపుతున్నానండి. నువ్వు అలా పిండి పిసుకుతంటే ఎంత సెక్సీగా ఉన్నావో తెలుసా? స్టాప్ ఇట్ రంగా. శూన్యమాసం వాళ్ళకి గాని మనకు కాదుగా. ఏమంటావు? ప్లీజ్ స్టాప్ ఇట్ రంగా. వాళ్ళని చూస్తా అంటే నాకు ఒక ఐడియా వచ్చింది. ఏంటండి? వాళ్ళలాగే మనం కూడా మన షష్టి పూర్తిగా ఓ లాంచీ వేసుకుని గోదావరి మీద హనీమూన్ కి వెళదామా? ఊరుకోండి, గోదావరి మీద హనీమూన్ ఏంటి? అంటే వేరే ఎక్కడికైనా వెళదామా? అలాగని కాదు, మీ ఇష్టం, మీరు ఎక్కడికంటే అక్కడికి వెళ్దాం. అబ్బో, నీకు లోపల చాలా కోరికలు ఉన్నాయే. ముందా నోరు మూసి ఆ పిండి సరిగ్గా పిసుకు. రంగా. మమ్మీ రెండో షూ కనబడతలేదు మమ్మీ. ఇదిగో ఇక్కడుంది, దా వేసుకో. మోహన్ మోహన్ మేము రెడీ. నేను కూడా రెడీ. అమ్మగారు థ్యాంక్స్ బుచ్చయ్య. ఏంటి అది? ఉత్తి చేతులతో వెళ్తే బాగుంటదని స్వీట్స్ తెప్పించాను. అప్పుడే వెళ్ళిపోతున్నారేంటంటీ? ఇంకో 4 రోజులు ఉండొచ్చు కదా. ఎల్లుండి నుంచి మంచి రోజులు మొదలవుతున్నాయమ్మా. వీళ్ళు ఎలాగూ హనీమూన్ కి ప్యారిస్ వెళ్తున్నారు. మేము ఇక్కడుండి ఏం చెయ్యాలి? అందుకే ఎల్లుండి పొద్దున్నే మేము కూడా వైజాగ్ వెళ్ళిపోతున్నాం. ఫెంటాస్టిక్, అన్ని కూరలు చాలా బాగున్నాయి. బిర్యానీ అయితే అదిరిపోయింది. స్వప్న, ఆంటీ ఉన్నప్పుడే నువ్వు వంట క్లాసులకు వెళ్తే మంచిది. ఈ వంటలన్నీ చేసింది నేను కాదు బాబు, మా కోడలు మోహిని. వావ్, రియలీ నైస్ మోహిని, చాలా బాగా చేసావు. థ్యాంక్ యూ. అవునయ్యా, అంకుల్. మీ వాడేంటి వచ్చినప్పటి నుంచి దించింతలా ఎత్తడం లేదు? కంపెనీ లేదు కదా నాన్న, బోరు కొడుతుందేమో. ఓకే కమ్. నువ్వు లాగించబోయా? యా, యు లైక్ వీడియో గేమ్స్? కార్ గేమ్స్ అంటే ఇష్టం నీకు? చూడు, లేటెస్ట్ వర్షన్ GTA. ఆడతావా? దిస్ బటన్, చలో. అమ్మా మోహిని, ఆ పాల తాలికలు తీసుకురామ్మా. ఇక్కడే ఉందత్తయ్య. పాల్ తాలికల మోహన్ ఫేవరెట్. వాళ్ళ అమ్మ దగ్గర నేర్చుకోమని చంపుతూ ఉంటాడు. అలాగా? వికీ కూడా చాలా ఇష్టం. డోంట్ వరీ, నేను నేర్పుతాలే. వికీ, వికీ, కమ్ హియర్. కొంచెం వేసుకో. బాయ్ రాజు. ఎవరితో మాట్లాడుతున్నారా? కెప్టెన్ రాజుతో. కెప్టెన్ రాజా? వాడేవాడు? ఈ ఇంటి ఓనర్. హే, ఈ ఇంటి ఓనర్ నేను. ఎవడా కెప్టెన్ రాజు? పిలువాడిని, చెప్తా వాడి సంగతి. ఏంటి రాజు? సరే చెప్తా. ఏం చెప్పమంటున్నాడు? పీకల దాకా మెక్కారు కదా, ఇంటికి వెళ్ళమంటున్నాడు. ఇది వాడి బెడ్ టైం. నిద్ర వస్తే ఇలా పిచ్చి పిచ్చిగా మాట్లాడుతుంటాడు. సేమ్ వాళ్ళ నాన్నలాగే. ఉంటావా ఆంటీ? వెళ్ళొస్తాం అంకల్. అలాగే అమ్మా. నేను కూడా బయలుదేరుతాను రా. రే బాయ్ రా. ఈసారి వచ్చేటప్పుడు మీ ఆవిడ్ని కూడా తీసుకురావాలయ్యా. వాళ్ళ ఆవిడతో పాటు ఒక పాపను బాబును కూడా తీసుకొస్తాడు. రేయ్, అను డ్యూ డేట్ ఎప్పుడు రా? 2 days లో రా. తన విజయవాడలో ఉంది, నేను కూడా వెళ్ళాలి. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ అంకుల్. హే స్వప్న, ఏంటిది? పాల తాలికలు. థ్యాంక్స్ మోహిని, నేనే అడుగుదాం అనుకుంటున్నాను. సిగ్గు లేకపోతే సరి. ఇందులో సిగ్గుపడ్డానికి ఏముందమ్మా? అది ఇక్కడే ఉంటే మీ అంకుల్ తిని రాత్రంతా గంతులేస్తాడు. అవును, నేను గంతులేస్తంటే ఈవిడ నోటితో డప్పు సౌండ్లు ఇస్తుంది. స్టాప్ ఇట్ రంగా. ఓకే Bye. బాయ్, సీ యూ. బాయ్. బాయ్ రా. బాయ్ రా. బాయ్.
ఒట్టి గొర్రకే అనుకున్నావు కదమ్మా. నువ్వు ఒక్క వారం రోజులు తనతో ఉంటే రోజుకో కొత్త ట్రిక్ చూపిస్తుంది మీ అత్తయ్య నీకు. నా పెళ్ళైన 3వ రోజే గుండెకి చచ్చేవాడిని. ఓ రోజు రాత్రి వచ్చి ఎదురుగా నిలబడింది. కళ్ళు తెరిచి చూసి నీలాగే కేక పెట్టా. అప్పుడు చెప్పాడు మా మామ తనకి నిద్రలో లేచి నడిచే అలవాటు ఉందని. స్టాప్ ఇట్ రంగా. ఒకసారి మమ్మీ నడుచుకుంటూ బస్ స్టాప్ దాకా వెళ్ళిపోయింది. వెళ్ళి తీసుకొచ్చాం తెలుసా. చాలా డేంజర్ కదా అత్తయ్య, నిద్రలో కింద పడితే. పడుతుందమ్మా. విచిత్రం ఏమిటంటే ఎక్కడ పడితే అక్కడే నిద్రపోతుంది. కొన్నిసార్లు మా కార్ పార్కింగ్ లో కార్ల మధ్య సెటిల్ అవుతుంది. నేను వెళ్ళి దుప్పటి కప్పొస్తా. రంగా స్టాప్ ఇట్. సర్లే పద, టైం అవుతుంది. ఏమండి సెల్ ఫోన్ తీసుకున్నారా? తీసుకున్నా. వాళ్ళని డ్రాప్ చేసి ఆఫీస్కి వెళ్తాను. ఏ నువ్వు కూడా వాళ్ళతో పాటు వెళ్ళొచ్చుగా. ఎవరో దినానికి వెళ్తున్నారు, నేను అక్కడికి వెళ్ళి ఏం చేస్తాను? అయినా ఇంత ఇంట్లో నన్ను రోజు ఒక్కదాన్నే వదిలేసి ఆఫీస్కి వెళ్ళిపోతావా? లేదు లేదు, వారానికి 5 రోజులు సెలవు పెట్టేసి నీతోనే ఉంటాను. మరి మిగతా 2 రోజులు? సాటర్డే సండే వాళ్ళే ఆఫీస్ తారు కదా. ఏ, ఇంట్లో ఒక్కదాని ఏం చేస్తావు? నువ్వు ఎప్పుడు వస్తావా అని నీకోసం పడిగాపులు కాస్తూ ఉంటాను. అవును. ఈరోజు ఏం కలర్ వేసుకుంటున్నావు? ఐ డోంట్ నో, మేబీ బ్లూ. మొత్తం బ్లూవా? అవును, బ్లూ సారీ. ఆహా, నేను అడిగేది అది కాదు, లోపల. చిపో, సిగ్గులేని ఫెలో. ఓకే బాయ్. ఏమైంది? తాతయ్య చీటింగ్, నీ కుర్రాన్ని వెనక్కి పెట్టు, వెనక్కి పెట్టు తాతయ్య. ఇప్పుడు నా భటుడు నీ మంత్రిని చంపేస్తాడు చూడు. హా, హా, హా. ఇప్పుడేం చేస్తావు తాతయ్య? వాడికి చెస్ ఆడటం నువ్వు నేర్పించావా? లేదే. ఇంకెంతసేపు తాతయ్య? త్వరగా ఆడు. రేయ్, ఎవరితో ఆడుతున్నావురా? తాతయ్యతో. ఏడు తాతయ్య? ఇదిగో అక్కడ కూర్చున్నాడు. ఎక్కడా? ఇక్కడ. ఇంకోసారి తాతయ్య అంటే పడతాయి నీకు. వెళ్ళు, వెళ్ళి ఆ బ్యాట్ తీసుకుని రా, బయటికి వెళ్ళి క్రికెట్ ఆడదాం. నేను నీతో ఆడను
వికయ్ 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 చిన్న పిల్లలతో మాట్లాడేది అలాగేనా? మరి ఇంకెలా మాట్లాడతారు? వికీ వికీ డాడీ నన్ను ఎప్పుడు తిడతాడు మమ్మీ. దట్స్ బికాస్ హీ లవ్స్ యు సో మచ్ బేబీ. నువ్వంటే చాలా ఇష్టం కాబట్టి. వికీ నాకు ఒక చిన్న హెల్ప్ చేసి పెడతావా ప్లీజ్? దా. హాయ్ ఆంటీ. హాయ్ వికీ. మమ్మీ మీకు బాక్స్ ఇచ్చిరమ్మంది. థ్యాంక్ యూ. రా లోపలికి రా. ఏంటి స్కూల్ కి హాలిడేనా ఇవాళ? లేదంటే నేనే స్కూల్ కి హాలిడే ఇచ్చేసాను. అంటే నేను అంకుల్ ప్లే స్టేషన్ లో గేమ్స్ ఆడుకొచ్చా. ఓకే వెళ్ళి ఆడుకో. హాయ్ రాజు, నువ్వు కూడా ఆడతావా? అదిగో బ్లూ కార్ నీది, పోలీస్ కార్ నాది. నీకు ఆడటం రాదా రాజు? అలా కాదు, స్లోగా ఆడు. నా కార్ని గుద్దకో. కార్లు గుద్దదని చెప్పానా? నువ్వు నాతో ఆడచ్చు పో. వికీ 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 మమ్మీ 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 వికీ. మమ్మీ రేయ్, రేయ్, అక్కడికి వెంట్రా. లేదు మమ్మీ. నేను దిగుతాను వాడిని. నన్ను చేయి పట్టుకో. పట్టుకో మమ్మీ. రేయ్, చేయి పట్టుకోరా. మెల్లగా. ఆ చేయి కాదు, ఈ చేయి. మెల్లగా. దిగు. మెల్లగా మెల్లగా దిగు. అసలు నువ్వు ఫ్యాన్ ఎందుకు ఎక్కావరా? నిన్న ఎక్కలేదు మమ్మీ, కెప్టెన్ రాజుని కొట్టెక్కిచ్చాడు. రాజు గీజు అని అబద్ధాలు చెప్పావు, చంపేస్తాను. 10ంటికి. సారీ మోహిని. ఇట్స్ ఓకే. అసలు స్కూల్ వెళ్ళకుండా నువ్వు డాడీ రాని బాగా పడతాయి నీకు. ఏ అంత భయపడుతూ ఆ సినిమా చూడేందుకు ఛానల్ మార్చేస్తా. నేను చూడాలి. టిపికల్ లేడీస్. హారర్ సినిమాలంటే భయం, కానీ అవే చూస్తారు. మోహిని, నీకంతగా భయపడాలనిపిస్తే కాసేపు ఆ టీవీ ఆఫ్ చేసి మీ అత్త మొహం చూడు. భయంతో పాటు జ్వరం కూడా వస్తుంది. చిన్నప్పుడు నువ్వు బాగా కోతివా? ఏ చెట్లు పుట్లు బాగా ఎక్కేవాడివా? మనం ఎక్కలేని చెట్లేదు. తాడి చెట్టు, కొబ్బరి చెట్టు అయితే స్పైడర్ మ్యాన్ కూడా ఎందుకు పనికిరా. అందుకే నీ కోతి బుద్ధులే నీ కొడుకు వచ్చాయి. ఏం చేసాడు? హర్ష వాళ్ళ ఇంట్లో ఫ్యాన్ ఎక్కి కూర్చున్నాడు. ఫ్యానా? సీలింగ్ ఫ్యాన్. సీలింగ్ ఫ్యానా? ఎలా ఎక్కాడు? నిత్యంతో ఎక్కాడు. అడిగితే కెప్టెన్ రాజు ఎక్కిచ్చాడు అంటున్నాడు. కెప్టెన్ రాజా? ఇక లాభం లేదు. అందుకనే ఆ చైల్డ్ సైకాలజిస్ట్ దగ్గర అపాయింట్మెంట్ తీసుకున్నాను.